నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ 75 సాంఘిక సంక్షేమ నూతన వసతి గృహాల నిర్మాణానికి 275 కోట్లు పీఎం ఏజేఏవై కింద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు 193 కోట్లు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బాధితులకు పరిహార నిధులు 95.84 కోట్లు విడుదల చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన నిధులు విడుదల చేయాలని రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి కేంద్ర మంత్రులను కోరారు. ఢిల్లీలో కేంద్ర సామాజిక న్యాయ సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్, సహాయ మంత్రి డాక్టర్ రామ్దాస్ అథవాలేతో మంత్రి సమావేశమయ్యారు. పీఎం ఏజేఏవై ఆదర్శ గ్రామ్ స్కీమ్ కింద రాష్ట్రంలో ఎంపిక చేసిన 525 గ్రామాలకు 110 కోట్లు విడుదల చేయాలని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి కోరారు. దివ్యాంగ విద్యార్థుల కోసం ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో 3 హాస్టల్స్ నిర్మించాలని, 23 ఏళ్లు దాటిన దివ్యాంగులకు వసతి గృహాల్లో ఉండేందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించాలని మంత్రి కేంద్ర మంత్రులను కోరారు. వీటన్నింటికీ వారు సానుకూలంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్కు తమ వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తామని తెలిపారు. గ్యాస్ డెలివరీ సమయంలో ఆన్లైన్ బిల్లు కన్నా ఎక్కువ నగదు వసూలు చేస్తున్నారని ప్రభుత్వానికి వినియోగదారులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో జిల్లాలోని గ్యాస్ డీలర్లతో జేసీ గోపాలకృష్ణ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ల పంపిణీపై ప్రజల నుంచి 4 విషయాల్లో సమాచారం సేకరించిన నేపథ్యంలో డెలివరీ బాయ్స్ అధిక మొత్తంలో వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. గ్యాస్ డీలర్లు సరిచేసుకోవాలని సూచించారు. లేని ఎడల షోకాజ్ నోటీసులు, జరిమానాలు విధించడం జరుగుతుందని అన్నారు. ఇవన్నీ లేకుండా డీలర్లు వీటిపై ప్రత్యేకంగా పర్యవేక్షించుకోవాలని సూచించారు. రెండోది ఏర్పాటు చేసిన డెలివరీ అనేది జరుగుతుంటారు. ఇది జరుగుతూ ఉంటే నా దృష్టికి వచ్చింది. కొన్ని దగ్గర అయితే చేశారు, ఇమీడియట్ గా వాళ్ళని రిమూవ్ చేయాల్సింది. వేరే మార్గం అంటూ మరి గవర్నమెంట్ గారు క్రిమినల్ చర్య తీసుకున్నారు. మీకున్నటువంటి సరౌండింగ్ ఏరియా అన్ని ఏరియాలో కూడా కవర్ అయ్యేటట్టు చూసుకోవాలి. డోర్ డెలివరీ పరంగా చేసుకోవాలి. గొడవలు వచ్చి తీసుకునే పద్ధతి ఆపాలి. గొడవలు తీసుకొని గ్యాస్ సిలిండర్ తీసుకుంటున్నాం అంటే అది ఆపాలి. డోర్ డెలివరీకి ఇచ్చేయాలి. వాట్ ఎవర్ పెర్మిసిబుల్ డోర్ డెలివరీకి అంత ఛార్జ్ ఎంత అమౌంట్ రిసీట్ పరంగా ఇచ్చి ఆ రిసీట్ పరంగా మనకు కలెక్ట్ చేసుకోవాలి. ఆన్లైన్ రిసీట్కి ఎంత అమౌంట్ అవుతుందో ఇప్పుడు అవి డైలీ మారుతుంటాయి. కంపెనీస్, ఆల్ కంపెనీస్ కూడా ఇంతకుముందు గవర్నమెంట్ చేతిలో ఉండేది. గవర్నమెంట్ సో అట్లా కూడా పెట్టమని చెప్తున్నారు. సో ఈ వీటి మీద కూడా కాబట్టి దయచేసి మీరందరూ ఇది గుర్తెరిగి ప్రవర్తిస్తారని, అనవసరంగా మళ్ళీ షోకాజ్ నోటీసులు, తర్వాత మీ మీద మళ్ళీ ఎంక్వైరీలు, ఆ షాప్ను షీట్ చేయడాలు, తర్వాత హ్యూజ్ పెనాల్టీ వేయడాలు, ఇవన్నీ మళ్ళీ అన్నెసరీ మీరు సఫర్. క్యాన్సర్ డ్రగ్స్ నియంత్రణపై యువతకు అవగాహన కల్పించేందుకు రైజ్ కృష్ణసాయి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ టెక్బుల్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీ ఆదివారం ఉదయం 6 గంటలకు 5K మారథాన్ రన్ నిర్వహిస్తున్నట్లు రైజ్ కాలేజీ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ సిద్ధ హనుమంతరావు తెలిపారు. రైజ్ ఇంజనీరింగ్ కాలేజీలో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రతి 100 మందిలో 3 క్యాన్సర్ వ్యాధిన బారిన పడుతున్నట్లు సర్వే ద్వారా తెలుస్తుందని, అలానే యువత డ్రగ్స్కు బానిసలై వారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, వీటిపై అవగాహన కల్పించి యువతకు బంగారు భవిష్యత్తు అందించే దిశగా ఈ 5K మారథాన్ రన్ నిర్వహిస్తున్నట్లు హనుమంతరావు తెలిపారు. టెక్బుల్ సీఈఓ భాస్కర్ మాట్లాడుతూ 1000 మందితో 5K మారథాన్ రన్ నిర్వహించేందుకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానించిన 2000కు పైగా దరఖాస్తులు వచ్చినట్టు తెలిపారు. అందరికీ పాల్గొనే అవకాశం కల్పిస్తామని తెలిపారు. రైజ్ కాలేజీ ట్రెజరర్ సిద్ధ భరత్ మాట్లాడుతూ 6 గంటలకే ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్న యువకులు మినీ స్టేడియం వద్దకు చేరుకొని మిర్యాలపాలెం వద్ద యూటర్ను తీసుకొని మళ్లీ మినీ స్టేడియం వరకు చేరుకుంటుందని అన్నారు. ఈ మారథాన్ రన్ను ఎస్పీ ఏఆర్ దామోదర్ ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం మినీ స్టేడియంలో జరిగే సభలో బహుమతి ప్రదానం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, కలెక్టర్ తమీమ్ అన్సారియా, మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ వెంకటేశ్వరరావు పాల్గొంటారని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో డైరెక్టర్ ప్రబలిక పాల్గొన్నారు. రేపు డే ఆఫ్టర్ టుమారో సండే 9th we are going to conduct 5K run program which starts from మినీ స్టేడియం నుంచి మిర్యాలపాలెం సెంటర్ నుంచి మళ్ళీ రౌండ్ అబౌట్ చేసుకొని మళ్ళీ మినీ స్టేడియం చేస్తాము. ఈ కార్యక్రమం మేము తలపెట్టినప్పటి నుంచి ఎస్పీ గారు కొన్ని సూచనలు ఇచ్చారు. ఆ సూచనలు కూడా దృష్టిలో పెట్టుకొని వరల్డ్ క్యాన్సర్ డేని దృష్టిలో పెట్టుకొని మేము చేద్దామనుకున్న దాని పాయింట్కి ఒక సూచన ఇచ్చి దాని యాంటీ డ్రగ్స్ కూడా యాడ్ చేయండి అని చెప్పి వారు చెప్పిన తర్వాత దాన్ని కూడా యాడ్ చేసి ఆ క్యాంపెయిన్ ప్రక్రియలో మనం స్టార్ట్ చేసాము. ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పెట్టిన తర్వాత 1000 మెంబర్స్ అనుకుని మేము స్టార్ట్ చేస్తే అది అనుకోకుండా
అరౌండ్ 2000 మెంబర్స్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. దీని ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమాన్ని వరల్డ్ క్యాన్సర్ డే యాంటీ డ్రగ్స్ కార్యక్రమాన్ని క్యాంపెయిన్ చేసి ప్రజలకు చేరాలనే ఉద్దేశంతో అవేర్నెస్ క్రియేట్ చేసి దీని నుంచి బయటపడే విధంగా చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాము. ఈ కార్యక్రమం మిమ్మల్ని కూడా మేము కోరుకునేది రూట్ లెవెల్లో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని ప్రజలకు తెలియపరిచి క్యాన్సర్ బాధితుల నుంచి బయటికి రావాలనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఒంగోలు 5K రన్, ఒంగోలు మ్యారథాన్ ఈవెంట్ రైస్ గ్రూప్ ఆఫ్ కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి పార్ట్నర్షిప్స్ తోటి ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాము. మనందరికీ తెలిసిన విషయమే, ప్రతి ఒక్కళ్ళకి తెలుసు ద క్యాన్సర్ యొక్క ఎఫెక్ట్ ఏంటి, సొసైటీ మీద ఏంటి, హౌ మన లైఫ్ని ఇది డిస్టర్బ్ చేస్తుంది అనేది. అట్ ద సేమ్ టైం how drugs are actually ruining the youth. If you take the youth, it is actually last 3 years nunchi year on year 12% of increase is in a drug usage. It is extremely important for a youth, young youth to realize how it can actually shatter their life in their dream and their family, in the entire society మీద దీని ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంది. కాబట్టి దీని ప్రతి ఒక్క యువతని అవేర్ చేసి ఎంతవరకు కంట్రోల్ చేసుకుని వాళ్ళ లైఫ్ని సార్థకం చేసుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ మ్యారథాన్ అనేది ఆర్గనైజ్ చేసాము. ఐ థింక్ ఇట్స్ వెరీ సపోర్టివ్ అండ్ లుక్స్ వెరీ ప్రామిసింగ్. అంతమంది పార్టిసిపేషను చేశారు. 6 ప్రోగ్రామ్ షెడ్యూల్ వచ్చేసి 6 స్టేడియం దగ్గరకు ఉండాలి. 6 to 6:30 డిస్ట్రిబ్యూషన్ క్యాప్స్ కానివ్వండి, టీషర్ట్స్ కానీ ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. 6:30 to 7 o'clock వార్మప్ జరిగింది. అక్కడే 7 o'clock నుంచి అరౌండ్ 45 minutes to 1 hour మనకి కార్యక్రమం అంటే రన్ జరిగిద్దండి. ఆ రన్ అయిపోయిన తర్వాత కూల్ డౌన్ ఉంటుంది, ఒక చిన్న కార్యక్రమం లాగా ఉంటుంది, జుంబా ఉంటుంది. అది అయిపోయిన తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. దానికి ముఖ్య అతిథులుగా మన ఎమ్మెల్యే జనార్దన్ గారు, అదేవిధంగా విజయ్ కుమార్ గారు, కలెక్టర్ గారు, మన సుజాత గారు, మన మేయర్ గారు కూడా వస్తున్నారండి. ఎస్పీ గారు వచ్చేసి ఫ్లాగ్ ఆఫ్ చేస్తున్నారు. February 4th is World Cancer Day. Commemorating the World Cancer Day, on February 9th we are going to have Ongole Marathon 5K run. So in the marathon, it is most important that how like 2,000 to 3,000 people come together to support the cancer and give the maximum awareness to all the public and who are suffering from cancer. It is very important to be having the strength of mind, soul, then the physical strength. So here from our side, Rice Krishna Sai group of institutions and along with Tech Bulls, we are organizing this marathon to give and spread our wings for the cancer survivors. రాష్ట్రంలో సంచలనమైన 2 కీలక కేసుల విచారణ ఒంగోలు కేంద్రంగా ఒకే రోజు జరిగింది. సీఎంపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కేసులో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, రఘురామ కృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితురాలిగా ఉన్న డాక్టర్ ప్రభావతి విచారణకు హాజరయ్యారు. దీంతో ఎస్పీ కార్యాలయం, రూరల్ పోలీస్ స్టేషన్ పరిసరాల్లో భారీగా భద్రత ఏర్పాటు చేశారు. విచారణకు హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి వస్తున్న ఆర్జీవీతో వెల్లంపల్లిలోని ప్రైవేటు హోటల్ వద్ద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ నేతలు భేటీ కావడం చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో హాట్ టాపిక్గా ఉన్న 2 కేసులపై ఒకే రోజు ఒంగోలు కేంద్రంగా విచారణ జరిగింది. అందులో నాటి వైసీపీ ఎంపీ, ప్రస్తుత శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు ఒకటి కాగా, మరొకటి వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు సంబంధించింది.
రఘురామరాజు కేసులో గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో రిపోర్టులు మార్పు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జీజీహెచ్ విశ్రాంత సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి ఆ కేసు విచారణాధికారి అయిన ఎస్పీ ఆర్ దామోదర్ ఎదుట హాజరయ్యారు. మరోవైపు నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నారా లోకేష్ల ప్రతిష్టను దిగదార్చేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన దానిపై మద్దిపాడు పోలీస్ స్టేషన్లో టీడీపీ నాయకుడు రామలింగం పెట్టిన కేసులో సినీ దర్శకుడు వర్మ ఒంగోలు రూరల్ సీఐ ఎదుట విచారణకు హాజరయ్యారు. వంద రోజుల జీవనోపాధుల ప్రణాళికను రూపొందించడం లక్ష్యంగా పెట్టుకుని పనిచేయడం జరుగుతుందని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పీడీ పొట్లూరు శ్రీహరి పేర్కొన్నారు. నగరంలోని మెప్మా కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న మెప్మా సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న సమస్యలపై సిబ్బందితో చర్చించడం జరిగిందని, ప్రధానంగా ఎస్సీహెచ్జీ ప్రొఫైలింగ్ అప్డేట్పై పనిచేయడం జరుగుతుందని శ్రీహరి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం పురుష సంఘాలను కూడా ఏర్పాటు చేసి వారు ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. మెప్మాలో ఉన్నటువంటి సమస్యలను ఉద్యోగులతో పరిష్కరిస్తామని అన్నారు. ఈరోజు మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్గా బాధ్యతలు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరీ ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో పనిచేయటం నా అదృష్టంగా భావిస్తున్నాను. నన్ను ప్రకాశం జిల్లాకి సిఫార్సు చేసిన ప్రభుత్వ పెద్దలకు, ప్రభుత్వ ఉన్నతాధికారులకు మరియు ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ మేడం గారికి హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఈరోజు సిబ్బందితో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి వివిధ పథకాలపై చర్చించడం జరిగింది. వాటిలో ముఖ్యంగా ఎస్ఎస్సి ప్రొఫైలింగ్ సర్వే గురించి అన్ని అప్డేట్గా చేయడం జరుగుతుంది. మరియు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పురుష సంఘాలను కూడా బలోపేతం చేయడానికి కృషి చేయాలని ఆ 6 రిసోర్స్ పర్సన్స్ ద్వారా బలోపేతం చేయాలని అక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి ఆ పురుష సంఘాలను కూడా బలోపేతం చేయడానికి కృషి చేస్తామని తెలియపరుస్తున్నాను. మరియు జీవనోపాధుల జాతర 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక గురించి చర్చించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ఒక కుటుంబం, ఒక వ్యాపారవేత్త మరియు సంఘ సభ్యుల తలసరి ఆదాయం పెంపుదల వంటి లక్ష్యాలను ప్రభావితంగా సాధించటకు అవసరమైన వ్యూహాన్ని 100 రోజుల కార్యక్రమం రూపొందించడం జరిగింది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి చెన్నైలోని అపోలో వైద్యశాలలో గుండెకు శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ ఇస్లాంపేటలోని ముస్లిం సోదరులు మదరసా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఒంగోలులో పర్యటించి అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని ఆకాంక్షించారు. ప్రార్థనలో మత పెద్దలు, ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. जो ऑपरेशन हुआ है मेरे फजल से मुकम्मल हुआ है। मौला करीम या अल्लाह अच्छी सेवा करना फरमा ले, या अल्लाह अच्छी सेवा करना फरमा ले, या अल्लाह खूब लोगों में मेहनत करके या अल्लाह करने की तौफीक अता फरमा ले, या अल्लाह हमारे एमपी साहब को या अल्लाह अच्छी सेवा करना फरमा ले, या अल्लाह तंदुरुस्ती अता फरमा ले, या अल्लाह जितने लोग बीमार हैं अल्लाह उनकी बीमारी को शिफा से मुबद्दल फरमा ले, या अल्लाह जो मकरूज हैं अल्लाह उनकी खर्च को गैर की शक्ल सूरत में पैदा फरमा ले। కూటమి ప్రభుత్వంలో వైసీపీ కార్యకర్తలు, నాయకులపై వేధింపులు తగవని మాజీ మంత్రి మేరుగు నాగార్జున హితవు పలికారు. జిల్లాలోని సంతమాగులూరు మండలం వైసీపీ అధ్యక్షుడు నాగేశ్వరరావుపై కేసులు బనాయించి విద్యుత్ శాఖ మంత్రి కొట్టిపాటి రవికుమార్, ఆయన అనుచరులు పోలీసుల ద్వారా వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. 2024 ఎన్నికలలో వైసీపీకి అనుకూలంగా పనిచేసినందుకు మంత్రి, ఆయన అనుచరులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. అధికారం శాశ్వతం కాదని, రాబోయే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే ఇదే విధంగా కక్ష సాధింపులకు పాల్పడాల్సిన ఆవశ్యకతను తీసుకురావద్దని తెలిపారు. అద్దంకి నియోజకవర్గంలో
జమ్మలమడక గ్రామంలో వైసీపీ కార్యకర్త భూమిని స్వాధీనం చేసుకుని అతనిని తీవ్రంగా వేధించి ఆత్మహత్య చేసుకునే విధంగా కక్ష సాధింపు చర్యలు చేపట్టారని అన్నారు. సంతమాగులూరు వైసీపీ మండల పార్టీ అధ్యక్షుడు నాగేశ్వరరావుకు తాము అండగా ఉంటామని, అవసరమైతే న్యాయపరంగా పోరాటం చేస్తామని, కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని కోరారు. మొన్న 19లో కూడా నేను ఆర్కే చేశాను సార్. 24లో ఒక్క ఎలక్షన్ చేయలేదు నేను. ఆ ఒక్క ఎలక్షన్ చేయనందుకు నా మీద పగబట్టి నన్ను ఆర్థికంగా నా ఫర్టిలైజర్ షాప్ ఉంటే అది మూసేయించి నన్ను నానా ఇబ్బందులు పెట్టి నా మీద ఒక ఫేక్ కేసు కట్టించి మళ్ళీ నేను యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నా. ఆ యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నా కూడా మళ్ళీ ఇప్పుడు దాదాపు ఒక 3 నెలల నుంచి డైలీ 2 రోజులకు ఒకసారి సంతమాలు స్టేషన్ చుట్టూ తిప్పి నన్ను నానా ఇబ్బంది పెట్టి నన్ను టార్చర్ పెడుతున్నారు సార్. మరి ఆయనకి చేసిన అన్నాళ్ళు మంచివాడినే, ఇప్పుడు ఆయనకి చేయకపోయేది చెడు అని అయిపోయాను సార్. సార్ నాకు వాళ్ళ వల్ల ప్రాణహాని ఉంది సార్. గొట్టిపాటి రవికుమార్ మంత్రి గారు, ఆయన పిఏ కుక్కపల్లి సారథి గారు, ప్లస్ గడిపూడి విజయ్ భాస్కర్, ప్లస్ ఏలూరు శ్రీనివాసరావు, ఇలా 4 వల్ల నాకు ప్రాణం ఉంది సార్. నాకు కానీ నా కుటుంబానికి ఏం జరిగినా మంత్రి గారు, సారథి గారు, ఏలూరు శ్రీనివాసరావు, విజయ్ భాస్కర్ వీళ్ళు బాధ్యత వహించాల్సి వచ్చింది సార్. నన్ను బ్రతకనెవరో, నన్ను ఏదో ఒకటి చేయాలి, నా మీద ఏదో ఒక కేసు పెట్టాలని చెప్పి వాళ్ళు అన్ని విధాల ప్రయత్నిస్తున్నారు సార్. ఇలాంటి పరిపాలన ఎలా ఈ రాష్ట్రంలో కావాల్సిన అడుగుతా ఉన్నారు. గొట్టిపాటి రవికుమార్ అనే వ్యక్తి మినిస్టర్గా ఉన్నాడు. ప్రజలపై మంచి చేయాల్సిన మినిస్టరీ ఈ విధంగా కక్షాదింపులకి సారథి అనే వ్యక్తిని ఉసిగొల్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి లీడర్ను కూడా బయటికి లాగాలని చెప్పి, టీడీపీలో జాయిన్ చేసుకోవాలని చెప్పి విపరీతంగా భయభ్రాంతులు గురి చేస్తూ ఉన్నారు. ఇదే నాగేశ్వరరావు 3 నెలల నుంచి ఎంత నరకం చూపిస్తున్నారో నాకు తెలుసు. చాలాసార్లు కూడా డిపార్ట్మెంట్ వారితో మాట్లాడటం జరిగింది. కానీ మాకు అర్థమైంది ఏంటంటే ఇదంతా సారథి చేత మినిస్టర్గా గొట్టిపాటి రవికుమార్ గారు చేస్తున్నటువంటి పెద్ద డ్రామా అని చెప్పి మేమందరం అనుకుంటా ఉన్నాము. ఇక్కడి నుంచి ఈ డ్రామాలన్నీ మారి ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు, ఈ కక్షాదింపులు ఇలాంటివన్నీ మానేసి సక్రమంగా ప్రజలకు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు, మిగతా హామీలన్నీ కూడా అవలంబించే విధంగా ప్రయత్నించాలని చెప్పి కోరుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారి నేతృత్వంలో పరిపాలన ఎలా జరుగుతూ ఉందో పూర్తిగా అర్థమవుతుంది. ఇక్కడ ఎవరో చెప్పిస్తేనో ఒక వ్యక్తి వచ్చి నాకు ప్రాణహాని ఉంది, నన్ను గత 3 నెలల నుంచి భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు, నా మీద తప్పుడు ఆరోపణలతో కేసులు పెట్టారు, ఏ ఆధారము లేక న్యాయం కోసం వెళ్ళి కోర్టుకు వెళ్ళి యాంటిసిపేటరీ తెచ్చుకున్నాను, అయినా వదలకుండా ప్రతి 2 రోజులకు ఒకసారి పోలీస్ స్టేషన్కి పిలిపిస్తూ పోలీసు వారు ఇక్కడున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క మాటలు విని నన్ను కొట్టాలనో అంతమొందించాలనో వారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నాకు ప్రాణహాని ఉందని బహిరంగంగా మీడియా వారికి చెప్పడం అనేది నిజంగా చాలా బాధాకరం. ఇప్పటికైనా గమనించమని అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజానీకం చంద్రబాబు గారి ప్రభుత్వంలో అధికారం వస్తే నిజంగా ఇక్కడ శాసనసభ్యుడు ప్రస్తుత మంత్రి సోముడు అంటారు, వారు మంత్రిగా ఉన్నటువంటి ఈ యొక్క నియోజకవర్గంలోనే వారి దగ్గర అనుయాయులే, వారి యొక్క ఆంతరంగికులే దృఢమైన ఆలోచన బహిరంగంగా ఒక నాయకుడిని భయభ్రాంతులు చేసి అంతమొందించి వాళ్ళ పార్టీ వైపు తిప్పుకోవాలని ప్రజలను భయభ్రాంతులు చేస్తూ ఉన్నారంటే ఈ రాజకీయాలు ఎక్కడికి పోతాయని అడుగుతూ ఉన్నాం. మంచు కురుస్తుంటే ప్రకృతి పులకరించిందా అన్న అనుభూతి కలుగుతుంది. మన ఎదురుగా ఉన్న దృశ్యం కనిపించకపోతే మంచు దుప్పటిని తొలగించి చూడాలన్న ఉత్సాహం కలుగుతుంది. హేమంత ఋతువు ఛాయలు శిశిర ఋతువులో కూడా కనువిందు చేస్తున్నాయి. ఇది ప్రకృతి ప్రేమికులకు ఆనంద పరవశం. కానీ వాహనదారులకు ప్రాణ సంకటం. ఎదురుగా వచ్చే వాహనాలు, ముందు వెళుతున్న వాహనాలు కనిపించగా నానా అవస్థలు పడుతున్నారు. ఉదయం 10 గంటలప్పుడు కూడా లైట్లు వేసుకుని మరీ ప్రయాణం సాగిస్తున్నారు. శివరాత్రికి శివశివ అంటూ చలిపోతే కానీ ఈ పొగ మంచు ప్రభావం తగ్గేట్టు లేదు.
ఒంగోలు నగరంలోని కేశవస్వామిపేటలో గల శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామివారి దేవస్థానంలో ఉపాలయంగా భాసిల్లుతున్న శ్రీ వీరాంజనేయ స్వామివారి సన్నిధి యందు మాఘమాసం శనివారం సందర్భంగా నిర్వహించిన ఆకుపూజ సింధూర పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రాంబాబు ఆంజనేయుని విగ్రహానికి తమలపాకులతో చక్కగా అలంకరించి భక్తులకు దర్శనాన్ని కల్పించారు. అనంతరం స్వామివారికి ఆకుపూజ సింధూర పూజలను భక్తి శ్రద్ధల నడుమ జరిపించి మహామంగళహారతులను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ నిర్వహణాధికారి రావెళ్ల శివశంకర్ భక్తులు పాల్గొన్నారు. ఓం సూక్ష్మదర్శనం ధ్యానం ధ్యానం క్రాంతిమనం జగదీకమం కముకంకణం స్వనాథం స్వనాథం గోడం రంభోష్టాయ నమః. ఓం రం యోగజ్ఞాయ నమః. యోగాయ నమః. విగ్రహం యోగా ఈ వ్రతాన్ని కనుక ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. సర్వత్రా చేయగలుగుతుంది. ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అని చెప్పి మరలా కొంచెం వివరంగా చెప్పండి. బాపట్ల జిల్లా బీజేపీ మహిళా అధ్యక్షురాలు రావిపాటి కాశీకుమారి ఆమె భర్త విష్ణువర్ధన్ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జిల్లా వైసీపీ అధ్యక్షుడు మేరుగ నాగార్జున అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జి పానెం చినహనిమిరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మండల పట్టణ పార్టీ నాయకులు పాల్గొన్నారు. నిజంగా మీరు మీ ధైర్యానికి మెచ్చుకోవచ్చు. మాకు అధికారం లేదు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో మీరు వచ్చి మా పార్టీలో చేరినందుకు సాధారణంగా ఆహ్వానిస్తూ తప్పకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన భూమిని కూడా పోషించే అవకాశం కూడా కల్పిస్తామని మీకు తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, మేరుగు నాగార్జున గారి నాయకత్వం, పానెం చినహనిమిరెడ్డి గారి నాయకత్వం. జై జగన్. ఆంధ్రప్రదేశ్ నవచైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షులుగా మర్రి వెంకటేశ్వరరావు నియమితులయ్యారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ నవచైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు మేడిబోయిన గంగా యాదవ్ నియామక పత్రాన్ని అందజేశారు. మరి వెంకటేశ్వరరావు బీసీ సమస్యల కోసం నిరంతరం కృషి చేయాలని గంగా యాదవ్ అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ నాయకుల రాష్ట్ర జనరల్ సెక్రటరీ బిస్మ పాములు, కార్యవర్గ సభ్యులు మేడిబోయిన రమణ, తెనాలి నియోజకవర్గ అధ్యక్షుడు తాడిబోయిన ప్రవీణ్ కుమార్ యాదవ్, బీసీ నాయకులు పాల్గొన్నారు. ఒంగోలు కేశవస్వామిపేటలోని శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను భక్తి రసభరితంగా నిర్వహించారు. ఏకాదశిని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో దంపతులు పాల్గొని వ్రతాన్ని భక్తి శ్రద్ధల నడుమ ఆచరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నాగార్జున స్వామి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై శ్రీరమ వసుంధర సమేత సత్యనారాయణ స్వామి ఉత్సవమూర్తులను కొలువు తీర్చారు. అర్చక స్వాముల సూచనల మేరకు వ్రతాన్ని భక్తి ప్రపత్తుల నడుమ పూర్తి చేశారు. కార్యక్రమం అనంతరం ఆలయ నిర్వాహకులు భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఈవో రావెళ్ల శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. రమణ గోవింద, రమణ గోవింద. ఏకాదశి నాడు కానీ పౌర్ణమి తిథులు కానీ లేదా ఒక శుభ సందర్భంలో అంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ వివాహ సమయంలో లేదా నూతన గృహప్రవేశ సమయంలో ఈ యొక్క వ్రతాన్ని ఆచరించవచ్చు. లేదా ఎప్పుడు మనసు కలిగితే అప్పుడు, ఎప్పుడు కష్టాలు సంభవిస్తే అప్పుడు ఈ యొక్క వ్రతము ఆచరించవచ్చు నాదా అని చెప్పి శ్రీ మహావిష్ణువు నారద మహామునికి చెప్పాడు. ఈ యొక్క వ్రతము ఎక్కడైతే చేస్తామో ఆ యొక్క వ్రతం చేసే చోట ముందుగా ఆవు పేడతో అలికి
5 రకాల ముగ్గురు చున్నం పెట్టి అక్కడ ముందుగా సత్యదేవ గోవింద సత్యనారాయణ వ్రతకదాయ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సతీమణి రమాబాయి 127వ జయంతి కార్యక్రమాన్ని అద్దంకిలోని మంగళా రోడ్లో గల అంబేద్కర్ విగ్రహం వద్ద ఏపీ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనార్టీస్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి రమాబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు జ్యోతి రమేష్ బాబు, రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పసుమర్తి చిన్నకోటయ్య, షేక్ మస్తాన్, విద్వాన్ జ్యోతి చంద్రమౌళి, చెన్నుపల్లి నాగేశ్వరరావు, సయ్యద్ హుస్సేన్, జ్యోతి శ్రీమన్నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో లక్షలాది మంది చిన్నపిల్లలు తిండి లేక అనారోగ్యంతో చనిపోతూ ఉన్నారు. ఎట్లయినా సరే ఆ 10 రూపాయల బొమ్మచ్చి పడుతాడు. ఈమె ధైర్యం చేసుకొని భర్త యొక్క మాట ప్రకారంగా తన కుమారుడు కూడా అప్పుడు రెండో కొడుకు వాడు గంగాధర అనమాట రెండో కొడుకు ఆ డబ్బులు పంపడం, కుమారుడు చనిపోవటం ఈ విషయం తెలిసి ఆయన ఉత్తరం రాస్తాడు. చూడండి ఎంత భయంకర వస్తాడంటే మన బాధ్యతగా భావించి జరుపుకున్నందుకు అందరికీ అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆమె ఎన్నో త్యాగాలు చేసి ఆ పిడకలమ్మిన డబ్బులతోటి అంబేద్కర్ గారిని లండన్లో చదివించడానికి తన బిడ్డలను కూడా కోల్పోయినటువంటి పరిస్థితుల్లో అలాంటి త్యాగశీలి మరొకరు భారతదేశంలో ఉండరు అనడానికి అతిశయోక్తి కాదు. ఆమె చేసినటువంటి శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. బలహీనతను మించిన దుఃఖం, భయాన్ని మించిన రోగం ఈ సృష్టిలోనే లేవు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.